ఉన్నటువంటి పెద్దలు, తండ్రి సమానులు, శ్రీ డాక్టర్ అపోస్తులు అద్దంకి రంజిత్ తోఫిరాయ్ గారు. అయ్యా వందనాలు. పరిహాసకులుంటారు. ఒక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తి హేళన చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తప్పులు ఇంకో వ్యక్తి ఎత్తి చూపిస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఏమిటంటే నిజమే కదా, ఇతడు చెప్పేది అబద్ధం కాదు కదా. వాళ్ళు చెప్పే మాటల్లో స్పృహ లేకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. చూపించినదల్లా నిజం కాదు, కనబడిందల్లా సత్యం కాదు. భయ్యా, నీకోసమే చూస్తున్నాను. నీ గురువు ఆరాధ్య దైవం అయిన ఓఫీర్ని రోస్ట్ చేసినప్పుడు వస్తావు అనుకున్నాను. ఇప్పటికొచ్చావా ఏంటి? క్రైస్తవ్యంలో కలియుగమా? భయ్యా, కలి అనేవాడు హిందూ పండితులు కల్పించిన ఒక రాక్షస పాత్ర. ఆ కలి పాలించే కాలమే కలికాలం. ఈ కథను తీసుకొచ్చి క్రైస్తవ్యానికి లింక్ పెడతావా? ఏమైనా చేస్తారులే. మీ గురువు నారీ నడుమ మురారీకే ప్రభువును లింక్ పెట్టేశాడు. అదే ఆ చెత్త పుస్తకం ఉంది కదా, దాంట్లో. అవును భయ్యా, నువ్వు ఓఫీర్ శిష్యుడు అని తెలియక జనాలు నిన్ను మీటింగ్స్కి పిలుస్తుంటే వెళ్ళిన చోటల్లా యవనస్తుల నంబర్లు తీసుకొని ఆన్లైన్లో బైబిల్ క్లాసులు పెట్టి ఆ సంఘాల నుండి బయటికి లాగేస్తున్నావంట కదా. సేవకులారా, మీరు పిలిస్తే మీ సంఘాలను నాశనం చేస్తాడు. ఇప్పటికే ఎంతో మంది యవనస్తులను నాశనం చేశాడు. నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఇతను ఏ సంఘాలకు వెళ్ళాడో ఆ సంఘాల్లో యవనస్తులను అడగండి. కిరణ్ పాల్ భయ్యా, మళ్ళీ కలుద్దామే.